స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. కిన్నెరస్ అనే యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే చైనాలో జరిగిన ఒక సంఘటన అనమాట. ఒక వ్యక్తి తన పనిచేస్తున్న కంపెనీ మీదే కోర్టులో కేసు వేసి గెలిచి నష్టపరిహారాన్ని తీసుకున్నాడు అనమాట. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎందుకు అతను పనిచేసే కంపెనీ మీదే కేసు వేయాల్సి వచ్చింది అనే వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే వార్తాపత్రిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది అనమాట. కొన్ని రోజుల క్రితమే జరిగింది. అసలు విషయం ఏంటంటే చైనాలో జోయాంగ్సుంగ్ అనే ఒక ప్రావిన్స్ అనమాట. అంటే మనం రాష్ట్రాలని చెప్తాం కదా, వాళ్ళు ప్రావిన్స్లు అని చెప్తారు. ఆ జోయాంగ్సుంగ్ అనే ప్రావిన్సీలో ఒక కెమికల్ కంపెనీ ఉందంట. ఆ కంపెనీలో చాంగ్ అనే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానంట. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారంట. అంటే 2004లో నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారంట. అయితే ఒక రోజు ఏమైందంటే అతను బాగా అలసటగా ఉండడం వల్ల టేబుల్ మీద తలపెట్టి నిద్రించి 1 గంట సేపు పడుకున్నాడంట. ఈ విషయాన్ని సీసీటీవీ కెమెరా ద్వారా హెచ్ఆర్ టీం గమనించి ఆ తర్వాత రోజు అతన్ని పిలిచి ఎందుకు పడుకున్నావని ప్రశ్నించగా అతను ఏం చెప్పాడంటే, ఈ మధ్య తరచుగా నాకు ఓటీ అంటే ఓవర్ టైం పని చేయిస్తున్నారు. కంపెనీలో ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉన్నందువల్ల నాతో ఓటీ చేస్తున్నారు. నిన్న మరీ దారుణంగా 20 గంటల సేపు చేయించారు. 20 గంటల సేపు ఓటీ చేయించి ఆ తర్వాత వెంటనే విధులకు హాజరు కావాలని పై అధికారులు చెప్పారు. నేను అలాగే ఓటీ చేశాను. ఆ తర్వాత రోజే ఈ విధులకు హాజరయ్యాను. దానివల్ల బాగా అలసటగా ఉంది. నాకు రీఫ్రెష్ అవ్వడానికి సమయం సరిపోలేదు. బాగా అలసటగా ఉండడం వల్ల 1 గంట నిద్రపోయాను అంతేనని వివరణ ఇచ్చాడంట. అతని వివరణ మొత్తాన్ని రికార్డ్ చేసుకున్న హెచ్ఆర్ టీము పరిశీలించి ఒక 2 వారాల తర్వాత అతన్ని పిలిచి సస్పెండ్ చేసిందంట. అంటే అతని విధుల నుంచి అతన్ని తొలగించిందంట. అతను చాంగ్ అనే వ్యక్తి ప్రశ్నించాడంట, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు, అసలు మీకు ఏ హక్కు ఉందంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు 2004 సంవత్సరంలో ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరినప్పుడు ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు. ఆ ఒప్పంద పత్రంలో ఏముందంటే, విధి నిర్వహణ సమయంలో ఏ వ్యక్తి అయినా సరే నిద్రపోతే, అంటే పనిచేసే వ్యక్తి నిద్రపోతే అతనిపై వేటు వేసే హక్కు హెచ్ఆర్ టీంకు ఉంది. దాని మీద మీరు సంతకం చేశారు ఆ ఒప్పంద పత్రం మీద, కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పారంట. అయితే ఆ వ్యక్తి ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళాడంట. చైనాలో లేబర్ కోర్టుకి వెళ్ళి జరిగిందంతా చెప్పారంట. కోర్టు ఈ కేసును స్వీకరించి ఇద్దరు వైపు వాదనలు విన్నదంట. ఇతను ఏం వాదించాడంటే, ఈ చాంగ్ అనే వ్యక్తి నేను 2004 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఆ కెమికల్ కంపెనీలో. అయితే ఈ మధ్య ఎంప్లాయీస్ బాగా తక్కువగా ఉండడం వల్ల నాకు ఎక్కువగా ఓవర్ టైం చేస్తున్నాను నాతో. నేను మరీ దారుణంగా ఒకరోజు 20 గంటలు ఓవర్ టైం చేయించారు నాతో. దానివల్ల ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ సమయానికి నేను హాజరయ్యాను. నాకు మధ్యలో 4 గంటలే సమయం దొరికింది. ఆ 4 గంటల్లో నాకు రీఫ్రెష్ అవ్వడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఏమాత్రం సమయం లేదు. దానివల్ల అలసిపోయి నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే క్రమశిక్షణ రాహిత్యం కింద ఒప్పంద పత్రంలో ఉన్నదాన్ని బట్టే సస్పెండ్ చేశామని హెచ్ఆర్ టీం చెప్పారు. అయితే అదే ఒప్పంద పత్రంలో ఎక్కడ కూడా ఓవర్ టైం గురించి లేదు. నాతో 20 గంటలు పనిచేసుకున్నారు. ఒక ఎంప్లాయీ 20 గంటల సేపు పనిచేయాలని ఆ ఒప్పంద పత్రంలో ఎక్కడా లేదు. అలాంటప్పుడు నాతో ఎందుకు పని చేయించుకున్నారు? ఒప్పంద పత్రం ప్రకారమే నన్ను సస్పెండ్ చేస్తే మరి ఒప్పంద పత్రం ప్రకారం నాతో ఎక్కువసేపు పని చేయించుకోవాలని ఎక్కడా లేదు. దీన్ని మీరు గమనించాలి అని కోర్టుకి విన్నపించుకున్నారు అనమాట. కోర్టు ఏం చేసిందంటే ఇద్దరు వాదనలు విని ఈ చాంగ్కి అనుకూలంగా తీర్పునిచ్చిందంట. కోర్టు ఏం చెప్పిందంటే, ఇతను 1 గంట సేపు నిద్రపోయాడు, అది క్రమశిక్షణ రాహిత్యం కిందే వస్తుంది. అయితే ఇతను నిద్రపోవడం వల్ల కంపెనీకి ఎటువంటి నష్టం జరగలేదు. ఒక ఎంప్లాయీ చేసిన తప్పు వల్ల ఏదైనా కంపెనీకి నష్టం జరిగితే అతన్ని సస్పెండ్ చేసే హక్కు ఆ కంపెనీ యాజమాన్యానికి ఉంది. కానీ ఇతను ఈ తప్పు చేయడం ఇదే మొదటిసారి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. పైగా ఇతని వల్ల ఏ నష్టం జరగలేదు కాబట్టి ఇలా సస్పెన్స్ అనేది చెల్లదు. కాబట్టి కంపెనీదే తప్పు, కాబట్టి కంపెనీ ఇతనికి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని 3,50,000 యువన్లు నష్టపరిహారాన్ని విధించారనమాట. 3,50,000 యువన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 40 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళకి 3,50,000 యువన్స్ నష్టపరిహారం ఈ చాంగ్ అనే వ్యక్తికి కట్టాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే ఆ కంపెనీకి ఇంకో హెచ్చరిక కూడా జారీ చేసింది. ఒకవేళ చాంగ్ అనే వ్యక్తి తిరిగి తాను విధుల్లో చేరాలి అనుకుంటే ఖచ్చితంగా అతని ఉద్యోగాన్ని అతనికి ఇప్పించాల్సిందే అని కోర్టు హెచ్చరించింది అనమాట. అయితే చాంగ్ అనే వ్యక్తి నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, చిన్న తప్పు కారణంగా నన్ను అవమానించి సస్పెండ్ చేశారు, నన్ను అవమానించిన చోట నేను పనిచేయను, నాకు నా నష్టపరిహారం మాత్రమే కావాలని
అతను నష్టపరిహారాన్ని మాత్రం వసూలు చేసుకుని రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ తిరిగి బాధ్యతల్లో చేరండి అని చెప్పినా కానీ వినలేదు. నన్ను అవమానించారు కాబట్టి నాకు అవమానం జరిగిన చోట నేను పని చేయను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతే కదా ఫ్రెండ్స్, 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే ఎంత నిబద్ధతతో అతను పనిచేస్తాడు. ఒకే చోట 20 సంవత్సరాల నుంచి పనిచేయడం అంటే మామూలు విషయమా? ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది అనమాట. ఏ దేశంలో అయినా సరే, ఏ పరిశ్రమ అయినా సరే, సినిమా రంగం అయినా సరే, పొలిటికల్ అయినా సరే, లేదంటే ఏదైనా సంస్థ అయినా సరే, ఎక్కడైనా సరే ఇంతకాలంగా ఏకకాలంగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? పనిచేసే దగ్గర పొరపాట్లు జరుగుతాయి. ఏ పని చేయకపోతే ఏ పొరపాటు జరగదు. ఒక వ్యక్తి ఏమి చేయకుండా సోంబేరిలాగా ఉన్నాడంటే అతని వల్ల ఏ పొరపాటు జరగదు. ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటేనే పొరపాట్లు అనేవి జరుగుతాయి, తప్పులు అనేవి జరుగుతాయి. ఆ యజమానులు కొంచెం ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చూసుకోవాలి అని చెప్పాలి. అంతేగాని ఇలా నేరుగా తిన్నగా సస్పెండ్ చేసి వెయిట్ వేసేసి ఉద్యోగం నుంచి పీకేస్తే ఏంటి అర్థం? ఆ జడ్జి గారు అయితే మాత్రం, ఆ చైనాలో ఆ జడ్జి గారు అయితే మాత్రం మంచి తీర్పు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ విషయం సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ఒక వార్తాపత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిందనమాట. ఆ ఎంప్లాయీస్ ఏముంది, ఇంకో చోటకి వెళ్ళైనా పని చేసుకుంటాడు. ఇంత నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యక్తికి ఎక్కడైనా పని దొరుకుతుంది. కానీ కంపెనీకి మాత్రం ఒక నిజాయితీ గల వ్యక్తిని కోల్పోయింది. కంపెనీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు. కిన్నెర సాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప.